హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై సీఎం కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ, కొత్త పీఆర్సీ అమలు మరియు వేతన పెంపు వంటి అత్యంత కీలకమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే ప్రభుత్వం నుండి ఏదైనా శుభవార్త వస్తుందని ఆశించిన ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తాజా ప్రకటన తీవ్ర సో సీఎం గారు చేసినటువంటి ఈ యొక్క తాజా ప్రకటన తీవ్ర ఆందోళన మరియు నిరాశను కలిగించే విధంగా అయితే ఉంది. మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకి దారితీశాయి. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జీతాల చెల్లింపులను ఇకపై రొటేషన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని ఆయన చాలా స్పష్టంగా అయితే ప్రకటించారు. ఈ యొక్క రొటేషన్ పద్ధతి అంటే ఏమిటంటే, రాష్ట్రానికి వచ్చే నెలవారీ ఆదాయాన్ని బట్టి ఏ ఏ శాఖకు ముందు జీతాలివ్వాలి, ఏవి ఆపాలి అనేది సర్దుబాటు చేయడము. దీనివల్ల అందరికీ ఒకేసారి ఒకటో తేదీన జీతాలు రావటం అనేది ఇకపై కష్టతరమైన విషయమేనని అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు అనేది ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అంగీకరించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక ఒడిదుడుకుల వల్ల వాటిని అనివార్యంగా సర్దుబాటు చేయాల్సిన అవసరం అయితే వస్తుంది అని ఆయన వివరించారు. రాష్ట్రానికి ప్రతి నెల వచ్చే ఆదాయం ఒకేలా ఉండటం లేదని, ఆదాయం తగ్గినప్పుడు జీతాల చెల్లింపులో జాప్యం సమంజసమని ఆయన పేర్కొన్నారు. ఈ మాటల ద్వారా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, కొత్త పీఆర్సీ నివేదిక అమలు మరియు ఇతర పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఎటువంటి ఆహ్, స్పష్టమైన హామీ ఇవ్వలేదని పరోక్షంగా తేల్చి చెప్పింది. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు దొరకటమే కష్టంగా ఉందని చెబుతూ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ముఖ్యమంత్రి దాటవేత ధోరణి ప్రదర్శించినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెండింగ్ బకాయిలు ఇప్పుడే సమాధానం చెప్పలేమని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. రేవంత్ రెడ్డి గారు మరికొన్ని వ్యాఖ్యలు ఉద్యోగుల లోకానికి చేసినటువంటి వ్యాఖ్యలు మరింత కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉందని, దీనిని గట్టెక్కించడానికి ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని ఆయన కోరారు. కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగితే దానిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా చాలా కష్టం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నుండి అనుమతి పొంది అప్పులు తీసుకొచ్చి మరీ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలైతే చేశారు. అంటే రాష్ట్రం సొంత ఆదాయం జీతాలకు కూడా సరిపోవటం లేదని దీని అర్థం. ప్రభుత్వంపై ఎటువంటి అ అప అపనమ్మకం కలగకుండా ఉండటానికి ఉద్యోగులు కావాలంటే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ లెక్కలను నేరుగా పరిశీలించవచ్చని, పాలనలో పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన ఆఫర్ ఇచ్చారు. ఈ యొక్క వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వం తన ఆర్థిక అసమర్థతను ఉద్యోగుల ముందే బహిర్గతం చేసినట్లయింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా గ్రామీణ స్థాయిలో సేవలందించే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ మరియు సంక్షేమ పథకాలైనటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల లబ్ధిదారులు కూడా ఈ యొక్క రొటేషన్ పద్ధతి వల్ల ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకాలకు సంబంధించి బిల్లులు కూడా నిధుల కొరత వల్ల పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. మరి మొత్తానికి ఈ యొక్క ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా తాజాగా జూలై 2026 నాటికి మరొక డీఏ కూడా జత కానుంది. అంటే మొత్తం 6 డీఏ బకాయిలు ఉద్యోగులకు రావాల్సి ఉంది. అదనంగా కొత్త పీఆర్సీ అమలు కాకపోవడం వల్ల జీతాల్లో ఆశించిన పెంపు కనిపించడం లేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం వారిని ఆర్థికంగా చితికిపోయేలాగా చేస్తోంది. ముఖ్యమంత్రి చేసినటువంటి సర్దుకోవాలి అనే వ్యాఖ్య ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దశాబ్దాల కాలం సేవ చేసిన తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల విషయంలో రాజీ పడమని ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని
ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే వరకు డీఏ మరియు పీఆర్సీ అంశాలను పక్కన పెట్టేసినట్లేననైతే స్పష్టమవుతుంది. ప్రభుత్వం మారితే తమ కష్టాలు తీరతాయని ఆశించిన ఉద్యోగులకు ఇప్పుడు మరింత కాలం నిరీక్షణ తప్పదని అర్థమవుతోంది. ఈ యొక్క పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ప్రభుత్వం త్వరలోనే డీఏలపై ఒక ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని, లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వం నిధుల లభ్యతను సాకుగా చూపుతూ కాలయాపన చేయటం వల్ల లక్షలాది కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు తారుమారవుతూ ఉన్నాయి.